రాము గారు వినిపిస్తుందా? సార్ నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది రాము గారు. వినపడుతుంది. రాము గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అంశాలు? కొల్లు రవీంద్ర గారు ఈరోజు ఒక బాంబు పేల్చారు. పేర్ని నాని గారు కొడాలి నానిని, వల్లభనేని వంశీని దాచారు అని. ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఈ దాయడం వెనుకున్న వాస్తవాలు ఏంటి అన్నది. అంటే ఇందాక వైసీపీ పెద్దలు రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి చెప్పని అన్ని పెండింగ్ ఉండిపోతాయని ఒక మాట అన్నారు. రెండోది కక్షలు, కార్పణ్యాలు, చంపటాలు, చేయటాలు అని చెప్పిన పదాలు వస్తున్నాయి. అంటే వీళ్ళ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు 2 నెలలు అయిపోయి, గత ప్రభుత్వ వ్యవస్థలు బలంగా ఉంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఇంత ఇంత గందరగోళాలు ఎదుర్కొంటాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు రాగానే ఏమన్నా సడన్ గా ఎక్కడెక్కడ ఐఏఎస్ ఆఫీసర్ దిగారా? వ్యవస్థలు ఎదురు తిరిగినాయా? ఏమైనా సడన్ గా ఖజానా రాత్రి చంద్రబాబు నాయుడు గారు ఖాళీ చేసి తీసుకుని ఎక్కడ దాచిపెట్టున్నారు? గత ప్రభుత్వం యొక్క రిఫ్లెక్షన్స్ కదా ఈ 6 నెలల సంవత్సరం మనం చూడాల్సింది. గత ప్రభుత్వంలో ఉన్న అన్ని గందరగోళమైన వాతావరణ పరిస్థితులు కంటికి కనపడదు. ఎక్కడెక్కడన్ని తాకట్లు పెట్టేసి ఎంఆర్ ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులన్నీ తాకట్లు పెట్టి తీసుకొచ్చి ఎక్కడ డబ్బులు పీక్కొచ్చి పథకాల పేరుతో ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు అవన్నీ కొత్త ప్రభుత్వాలు సరి చేసుకోవాలంటే ఏం చేయాలా? మళ్ళీ అప్పులు చేయాలా? వాళ్ళు ఇదే కంటిన్యూ చేయాలి. ఆ కాన్సిక్వెన్సెస్ కదా చూస్తుంది. అంతేకాని సడన్ గా ఆయన వాళ్ళ చేతకాంతనం వల్ల ఏమి జరుగుతున్నాయి, నెల 2 నెలలు జరిగిపోతాయి అన్ని. గత ప్రభుత్వం సరైన వ్యవస్థలు బలంగానే నిర్మాణం చేసి అభివృద్ధి చేసి చెప్తే 1 నెల రోజు తారుమారైపోతాయి మొత్తం. అవ్వవు కదా. ఈ గత ప్రభుత్వంలో గందరగోళాలు చేసుకున్నాం. అక్కడ జరిగిన డ్యామేజ్ కానివ్వండి, ఏ ఆస్తులు అమ్మారు, ఏ ఆస్తులు తాకట్టు పెట్టారు, ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ ఫండ్స్ ఇస్తే దేనికి వాడేశారు, ఇవన్నీ బయటికి రావడానికి 2 ఏళ్ళు పోతుంది. ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం, నేను ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం, వాస్తవాలు మాట్లాడు. 50-60 ఏళ్ల పరిపాలన చూసాం. అనేక మంది రెడ్లు పరిపాలన చూశారు. ఇలా నాయన రాజశేఖర రెడ్డి పరిపాలన చూసాం అందరం. ఇంత విధ్వంసం, ఇంత గందరగోళ వాతావరణం ఎప్పుడు చూడండి. అసలు ఎంతసేపటికి ప్రభుత్వాలను ఎలా కాపాడుకోవాలా, జనాలకు పథకాల పేరుతో ఏ విధంగా మన చెంత పెట్టుకోవాలనే జాసే తప్ప ఆదాయ వనరులు ఏంటి, ఏ విధంగా చేసుకోవాలా, రాష్ట్రానికి ఖజానాన్ని ఎలా నిలబెట్టుకోవాలా, ఈ వాతావరణం పట్టించుకోకపోవటం వలన రాష్ట్రం అంతా అతరాకుతలం అయిపోయింది, గందరగోళం అయిపోయింది, తలకిందులైంది. రాష్ట్ర పరిస్థితి తలకిందులైంది. 10-15 ఏళ్ళు పడుతుంది ఈ డ్యామేజ్ మళ్ళీ సరవాలి. అది ఏది ఇప్పుడు మొదలు పెడితే ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవహార దక్షతగా పనిచేస్తే ఇది నిజం, దీన్ని ఒప్పుకోండి. మొత్తం వ్యవస్థలన్నీ లూటి అయిపోయి, ఇసుక ప్రభుత్వ దగ్గర డబ్బులు చేయాలన్నా నాయకుల దగ్గర మాత్రం 1000 కోట్లు చేయండి. ఇసుక మా తెలీదా? గుంటూరులో ఉండేవాడి పక్కన అమరావతి ఇష్టాడు రోజుకి ఎన్ని లారీలు ఇసుకెళ్ళిందో మాకు తెలీదా? హైదరాబాద్ పోతే 50-60 వేలు లారీ, చెన్నై పోతే ₹1,00,000. ఎడిపోయినాయి వేల లారీలు, లక్షల లారీలు ఎక్కడిపోయినాయి అని టన్నుల ఇసుక ప్రభుత్వం. రాము గారు, గతాన్నే తవ్వుకుంటా పోతే వర్తమానం ఏముంటదని కాదు. ఒక మాట, ఆయన ఇంతవరకు అమ్మఒడి పడలేదు, ఇంకోటికి ఏం పడలేదు అని అంటే విభజన జరిగిన రాష్ట్రమే భ్రష్టు పట్టింది. దానికి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం గందరగోళం చేశారు. దాన్ని ఒప్పుకోండి. అంతేగాని ఇప్పుడు కొత్తకొచ్చే ప్రభుత్వాన్ని ఎప్పుడు తిట్టుందంటే సంవత్సరం ఆగి తిట్టండి. నేను అంటుంది అది, మీరు మాట్లాడేది అది కూడా ఒక అర్థం ఉండాలా. ఓ సంవత్సరం ఆగి ఏమయ్యా నువ్వేం చేశావు అడగండి. రెండోది, మీరు కొత్తగా ప్రభుత్వం మానంగానే కొత్తగా కక్షలు కార్పొరేట్లు పుట్టియా? 5 ఏళ్ళు మీరు చేసిన పని ఏంటి? వైసీపీలో లోకల్ బాడీ ఎలక్షన్స్, ఏ రాజకీయ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వదిలేస్తుందా? టీడీపీ వదిలేసింది. కొన్ని వేల సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ దేనికి వదిలేసింది? వీళ్ళ దౌర్జన్యాలు తట్టుకోలేకే. సరదానా? 40 ఏళ్ళు అధికారం చూసిన పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వదిలేస్తా అంటే మీరు ఏ స్థాయిలో ఆ పార్టీని అరెస్ట్ చేస్తే వాళ్ళు వదిలేసి పారిపోయారు, ఎలక్షన్ వదిలేశారు. జనసేన ఒక్కలే కంటెస్ట్ చేశారు, మీతో చేయలా. ఎన్ని అరాచకాలు, ఎన్ని గొడవలు, ఎన్ని కొట్టాలు, ఎన్ని కేసులు గత ప్రభుత్వంలో. మరి అప్పుడు తనులు తిన్నప్పుడు ఊరుకుంటాడా? అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మాచర్లు చెప్తున్నారు, ఒక విలేకరు చెప్తున్నాడు, సార్ అప్పుడు ప్రభుత్వంలో 2000 మంది ఊర్లో నిలబెట్టి పారిపోయారు సార్ టీడీపీ వాళ్ళు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు 10,000 మంది ఊర్లో నిలబెట్టి పారిపోయారండి. వైసీపీ వాళ్ళు పారిపోతున్నారా రాము గారు మీకు తెలిసినంత వరకు?
ఖచ్చితంగా సార్, గ్రామాల్లో నీరెవరు కంట్రోల్ చేయడానికి ఇవన్నీ ఇది ప్రభుత్వాల చేతిలో ఉండవు. ప్రభుత్వాలు కావాలని చెయ్యవి ఏమి. ప్రభుత్వాలు మారిన తర్వాత నీ గతంలో నువ్వు చేసిన అనాచ్మెంట్ కి వాడు ప్రతిఘటిస్తాడు కదా, ఊరుకోడు కదా. అవి జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అది ఎవరు ప్రోత్సాహం ఉండదు. చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రోత్సహించే రకం కాదు. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు నన్ను ఎవరు తిట్టారో, నన్ను తిట్టి చాలా అవమానపరిచారు, అవి ఎవరు కూడా దయచేసి తిరిగి ఎవరు కూడా వాళ్ళు అట్లా మాట్లాడమాకండి ఓపెన్ చెప్పాడు. చాలా విఘ్నతగా, సంస్కారంతో, ఓ రాజకీయ పరిపక్వతో ఉన్న మనిషిగా చెప్పాడు. దయచేసి వాళ్ళు చేసే పని మనం చెయ్యొద్దు, తిట్టడాలు ఇలాంటి ఎదురు అవమానపరిచే పనులు చెయ్యొద్దు, రాష్ట్రాన్ని కాపాడుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్దామని చెప్పి అన్నాడు. వాళ్ళెవరు కూడా వాళ్ళ అభివృద్ధి గురించి రాష్ట్రాన్ని గాలిలో పెట్టే పనిలో ఉన్నారు. ఓకే రాము గారు, ఈ షెల్టర్ లో వాస్తవాలు ఏంటి? ఈ షెల్టర్ లో వాస్తవాలు ఏంటి? ఖచ్చితంగా సార్ వినపడుతుందా? మాట్లాడండి. గత ప్రభుత్వంలో వీళ్ళు చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గైడ్ లైన్స్ లో ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసిన అవినీతికి ఖచ్చితంగా కేసులు అవుతాయి. అవినీతికి సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. దాన్ని వాళ్ళు ఫేస్ చేస్తారా, ఊర్లో వదిలిపెట్టి వేరే ఊర్లోకి వెళ్ళి కూర్చారో వాళ్ళ ఇష్టం. ఖచ్చితంగా అవుతాయి. ఖచ్చితంగా ఒక అరాచకం, ఒక అవినీతి కాదు. నేను ఏ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు, టీడీపీ చేసినా ఊరుకోకూడదు అంతే, క్షమించకూడదు అంతే. దీని అంతటికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. యథా రాజా తదా ప్రజ. అతని వల్లనే ఈ కింద ఉన్న కేడర్ అంతా కూడా ఈ స్థాయిలో